పాపం దగ్ధం చేయగలిగే శక్తి రకారానికి ఉంది. పాపదహనం అయ్యాక లభించేది జ్ఞానం, అది సూర్యబీజం. కానీ రకారంతో పాపాలు దహించి అకారంతో జ్ఞానాన్నిచ్చి మకారం అనే చంద్రబీజంతో శాంతిని ఆనందాన్ని ఇచ్చేవాడే రాముడు. కనుక రామశబ్దం ఇంత గొప్ప పని చేస్తుంది. అలాంటి రాముడు విరాముడు. తర్వాత మాట విరామము అంటే ముగింపు ఇచ్చువాడు. ఇప్పుడు రెండు నామాలకు అర్థం చేద్దాం. మొదటిది ఆడుకొనివాడు, రెండవది ఆటకు ముగింపు ఇచ్చేవాడు. ఇప్పుడు పరమాత్మ పరంగా అర్థం చేస్తే సృష్టి అనే ఆట ఆడుతున్నాడు. ఆటకు ముగింపు లేకపోతే ఎలా అండి? పిల్లలైనా ఆడుకుంటూ ముగించి ఇంటికి రావాలి, లేకపోతే అమ్మ కొట్టి లోపలికి తీసుకొస్తుంది. కానీ ఆటకంటూ ముగింపు ఉండాలి కదా. కానీ జగత్ అనే ఆట ప్రారంభించి ఎప్పుడు ఏది ముగించాలో ఆయనకు తెలుసు. అలా ముగిస్తాడు. ప్రళయాది సమయాల్లోనూ ముగిస్తాడు. ముగింపు తెలిసినవాడే ఆరంభించాలి. ప్రారంభించి కానీ ముగించడం తెలియదంటే ఫ్లైట్ పైకి లేపి టేకాఫ్ చేయగలగానే ల్యాండింగ్ చేయలేనంటే మహాప్రమాదం. కనుక ఫ్లైట్ టేకాఫ్ అయిందంటే ఎప్పుడప్పుడు ల్యాండింగ్ కావాలి. ఒక ఆట ప్రారంభించారంటే ఎప్పుడప్పుడు ముగించాలి. ఆ ముగింపు తెలిసి జగత్తుకు ముగింపు ఇచ్చేవాడెవడో వాడు విరామ. ఇది మాట అర్థం. రామో విరామ. అంతేకాదు ముగింపు ఇవ్వడానికి రాముడు వచ్చాడు. ఎవరికి? రాక్షసుల ఆట కట్టాడు. ఆడుకునే రాముడు వాళ్ళ ఆట కట్టు చేసాడు. అవునా లేదా? ఆట కట్టు మనం అంటూ ఉంటాం, వాడు ఆట కట్టు అంటే వాడు ఇంతవరకు చేసే పనులు ఇంకా స్టాప్. కానీ రాక్షసుల పాలిటి విరాముడు, జగత్తు పాలిటి రాముడు అయిన రామచంద్రమూర్తి. ఇదే ఆయన అవతారంలో మనం తెలుసుకోవాలి. అది రామచంద్రమూర్తి ఎవరైతే అధర్మవర్తనులో వాళ్ళని ముగింపజేసేవాడు గనక ఆయన విరామ అని చెప్తున్నారు. అలా ఎవరైతే అధర్మవర్తనలో వాడు రాముడి నుంచి తప్పించుకోలేరండి. ఈ మాట హనుమంతుడు సుందరకాండలో రావణుడితో హెచ్చరికగా చెప్తాడు. బ్రహ్మా స్వయం భూచ్యతుడానోవా త్రాతుం నశక్తాహ యుధి రామవధ్యం. ఒక్కడు గుర్తుపెట్టుకో రావణ, రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడు ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ రుద్రుడు కానీ రక్షించలేరు. ఇది గుర్తుపెట్టుకో. నేను తపస్సు చేశాను, నాకేం పర్వాలేదు, అవి కూడా నేను రక్షించవు. ఇది రాముడు చంపదలుచుకుంటే వాడిని ఎవడూ కాపాడలేడు, ఏ దేవత కూడా కాపాడలేడు. ఎందుకు చెప్పండి? సర్వదేవతలకి శాసకుడైన భగవానుడు కనుక. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఇందులో మరొక రహస్యం ఉంది. రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వాడినెవడు కాపాడలేడు అంటే రాముడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాడినెవడు తప్పించలేడు. రామరక్ష తప్పకుండా లభిస్తుంది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక భావం. తర్వాత రామతత్వాన్ని అద్భుతంగా చెప్తారు. మరొక నామం విరత. రామో విరామో విరత. కొన్ని చోట్ల విరజహ అనే పాఠం ఉంది. రెండూ కరెక్టే. మనకి అది ఇది అనాలనిపించండి. రామో విరామో విరత, రామో విరామో విరజహ అని రెండుసార్లు చదువుకోండి, నష్టమేం లేదు ఇక్కడ. విరత. విరత అంటే రథం అంటే ఆసక్తి. విరత అంటే దేని మీద ఆసక్తి లేనివాడు. ఏమి గొప్పవండి. రామచంద్రమూర్తి ధర్మం కోసం అవతరించి అద్భుతంగా ప్రవర్తించారు, కానీ దేని మీద ఆయనకు ఒక అటాచ్మెంటు మక్కువ లేదు. అది ఉత్తముడి లక్షణం. ఉత్తముడి లక్షణంలో వాడికి ఐశ్వర్యం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అన్నీ ఉంటూ జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయండి. ఇక్కడ అవతార లక్షణాల్లో అదే భగవద్ లక్షణాల్లో జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. ఎవడికి జ్ఞానం ఉంటుందో వాడికి వైరాగ్యం ఉంటుంది. ప్రపంచ విషయాల్లో దేనిగా అంటాడు. రాముడు అలాంటి వాడు. మీరు పరిశీలించండి మొత్తం. లేకపోతే పిలిచాడు దశరథుడు, రేపే నీ పట్టాభిషేకం అన్నాడు. దీక్ష తీసుకో, లోకాన్ని పాలించాడు. సరేనా అన్న అన్నాడు. వెళ్ళారు. మరుసటి రోజు పొద్దున పిలిచి నీ పట్టాభిషేకం క్యాన్సిల్ అన్నారు. సరేనా అన్న అన్నాడు. ఎవడంటే అనగలడు? అంటే వాటి మీద మమకారం ఉన్నట్లయితే అనలేడు. కానీ మమకారం లేనివాడు, దేని మీద మమకారం లేనిటువంటి వాడు. అందుకే కైకేయితోనూ మాట చెప్తాడు. ఇదిగో తొందరగా నువ్వు వెళ్ళవయ్యా, లేకపోతే ప్రమాదాలు వస్తాయి అంటే నేను ఇక్కడ ఉండిపోతాను అనుకున్నావా? మాట కట్టుబడి ఉంటాను. ఇది తెలుసుకో. నాహమర్థపరోలోకే. రామాయణంలో చెప్తున్నాడు అయోధ్యకాండలో, నేను అర్థపరుడిని కాను, ధర్మనిష్ఠుని గుర్తుపెట్టుకో. అందుకే నేను విద్ధిమా మృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. స్వామి చెప్తున్నాడు. ధర్మార్థకామాల్లో అర్థకామాలు కాదు, ధర్మమే ప్రధానమని భావించేటటువంటి ఋషులతో సమానమైన వాడని నేను అని తెలుసుకోవన్నాడు ఇక్కడ. అందుకే ఎలా ఉన్నాడండి ఆయన అవతారం అంతా చూస్తూ ఉంటే, రాజులా తిరిగాడా, బైరాగి వెళ్ళే తిరిగాడు. లేకపోతే అంత అందమైన కేశములు మర్రిపాలు పెట్టుకుని జడలు కట్టించుకున్నాడు. అంత అందమైన శరీరం నగలు తీసేశాడు, వస్త్రాలు ధరించాడు. అంతేకాదు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చాడు, పనికొస్తే లాకర్లో పెట్టు సీతమ్మ అనలేదు. సర్వసంపదలు దానం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు, అన్నీ విడిచిపెట్టి. ఏమిటి అది గొప్ప విషయం. అందుకే ఎవడు చేయగలడు? విరత. అలాంటి విరక్తుడు మాత్రమే చేయగలడు. అది ఆయన తత్వమే, విష్ణు తత్వమే. అకామో ధీరో అమృత స్వయంభూ. అకామి,
దేని యందు లేదు. అందుకే నేను ధర్మం కోసం నాన్న దేన్నైనా విడిచిపెడతాను, సీతనైనా అన్నాడు మొదటే అయోధ్యకండలో. మీరు జాగ్రత్తగా చూస్తే అదే చేశాడు చివరికి ధర్మం కోసం, దేనికి అంటుకోడైనా. అందుకే సుందరకాండలో సీతమ్మ చెప్తుంది రాముడి గురించి, విరతి గురించి ఏమంటే, ధర్మాపదేశాత్యదితశ్చ రాజ్యం మాంచాప్యరణన్యం నయత పదాతిం నాసీద్వ్యధాయస్య నభీహి నశోక. ఒళ్ళు దగ్గర పెట్టుకు రామాయణం చదివితే రాముడి వైభవం ఎంత కనబడుతుందండి. ధర్మ నిమిత్తం రాజ్యాన్ని వదిలినప్పుడు కానీ, అరణ్యానికి వెళ్ళినప్పుడు కానీ ఎవడికి కష్టం కానీ, భయం కానీ, దుఃఖం కానీ లేవు, ఆయన రాముడు అన్నది ఎంత అద్భుతంగా చెప్పింది. ఆయన కష్టము లేదు, దుఃఖము లేదు, భయము లేదు. ఎందువల్ల? విరత. అయితే విరజహ అని కూడా చెప్పుకో. రజము లేనివాడు, రజం అంటే దుమ్ము. ఆయన చరిత్ర మొత్తంలో దుమ్ము లేదండి, కల్మషం లేనివాడు అని అర్థం ఇక్కడ విరజహ. అంతేకాదు రజోగుణ వికారాలు లేనివాడు. రజోగుణ వికారాలు కామక్రోధాలు, అవి పుట్టుడు 10 తలలేసుకుని 20 చేతులతో తిరుగుతుంది. ఏది రజోగుణ వికారం? ఎవడు వాడు? వాడే. అవి లేనివాడు ఈయన. అందుకే వీర్రజహ, విగత రజహ అని అర్థం ఇక్కడ. అంటే రజోగుణం ఏం లేనివాడు, అంటే రాజసభావ ప్రకోపం లేనివాడు. అంటే గర్వం కానీ, పొగరు కానీ, క్రోధం కానీ, ఆవేశం కానీ రాముడి దగ్గర ఎప్పుడు ఉండవండి. ఎందుకంటే రజోగుణం ఉంటే ఇవన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి, తొందరపాటుతనం, క్రోధం, కామం, ఇవన్నీ. అది రాముడు సత్యనిత్యం ప్రశాంతాత్మ, ఎప్పుడు ప్రశాంత స్వరూపం తుంటాడు. అందుకే రజోగుణ వికారము లేని చరిత్ర రామచరిత్ర. అటువంటి రాముడు మార్గో నేయో నయో నయ.